నమస్తే వెల్కమ్ టు లెజెండ్ ప్రస్తుతం మనం ఓయూలో ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో జరుగుతున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రైవేట్ కళాశాలల విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పి ఇట్లా రకరకాల విషయాలపైన విద్యార్థి సంఘాలంతా కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడదాం, అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేదాంత మౌర్య కూడా అన్న, చెప్పండి ఏంది విద్యారంగంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది దీనికి సంబంధించి? అసలు విద్యారంగంలో పెద్ద సమస్య ఏంటంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం పెద్ద సమస్య. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక తండ్రి లేకపోతే వ్యవస్థ ఎంత అగమ్య గోచరంగా ఉంటుందంటే కనీసము వాళ్ళకు తినడానికి తిండి లేకపోవడమో, వసతులు లేకపోవడమో, మౌలిక సదుపాయాలు లేకపోవడమో ఎట్లయితే ఉంటుందో ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రికి ఒక తండ్రి లాంటి వాళ్ళు, ఒక విద్యా వ్యవస్థకు ఒక తండ్రి లాంటి వాడు విద్యాశాఖ మంత్రి. అలాంటి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థలో చాలా కోకొల్లలుగా, ఒకటి రెండు కాదు చెప్పుకోవడానికి కోకొల్లల సమస్యలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ లేక పేదలు ఈ తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న కూడు నీడ గుడ్డ ఉన్నటువంటి సమాజంలో ఈ ఒక సామాన్య జీవితాన్ని గడపాలి, ఒక వ్యక్తి ఒక వ్యవస్థలో బతకాలి అంటే కూడు గుడ్డ నీడ ఈ మూడు కావాలి. ఈ మూడు కావాలంటే ఆ మూడుకి సంపాదించుకోవడానికి కనీసం ఒక తెలివి కావాలి. తెలివి కావాలంటే చదువుకోవాలి. కరెక్ట్ సరైన కనీసం 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివేటటువంటి పిల్లలకి కూడా సరైనటువంటి వసతులు లేక, టాయిలెట్స్ లేక, గదులు లేక ఎన్నో అస్తవస్తల వ్యవస్థ ఉన్నటువంటి ఈ నేటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సరైన చదువు అందాలంటే కనీసం ఒక 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఇట్లా పీజీలు ఇట్లా చేయాలంటే కనీసం వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్. ఎందుకంటే పేద మధ్య తరగతి విద్యార్థులే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసమో లేకపోతే స్కాలర్షిప్స్ కోసమే చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడితే తప్ప వాళ్ళ కడుపులోకి ఒక ముద్ద దిగలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు కష్టపడి అన్నం తినాలా, లేకపోతే లక్షలుగా ప్రైవేటు స్కూళ్ళకి దారపోయాలా, అలాంటి పరిస్థితి ఫీజు రియంబర్స్మెంట్ లేక రావడం ఎంత 1 కాదు 2 కాదు 8 లక్షల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు బకాయిలో ఉన్నది. ఇది రిలీజ్ చేసినట్టయితే నాలాంటి పేద మధ్య తరగతి విద్యార్థులు ఎంతో మంది జీవితము చక్కదిద్దే అవకాశం ఉంటుంది. అలాగనే విద్యా రంగం గురించి మాట్లాడుకోవడం పక్కన పెడితే ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఎక్కువగా హత్యలు జరుగుతున్నట్టు మహిళల పైన, మహిళల హస్బెండ్స్ పైన నెల రోజులు కాకముందే పెళ్లి నెల రోజులు కాకముందే కత్తితో బెదిరించి చంపేయడం, తల్లిని కూతురు చంపేయడం, ఇట్లాంటి ఎందుకు జరుగుతుంది? అంటే పోలీస్ వ్యవస్థ లోపం ఉందా, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లోపం ఉందని అనుకోవచ్చు? ఒక రకంగా చెప్పాలంటే మొదటగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గురువుగా ఉండి తనకి మంచితనం ఏందో చెడుతనం ఏందో నేర్పిస్తుంది. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో మంచి విద్యా బుద్ధులు నేర్పించేది గురువు. ఆ గురువు వ్యవస్థ నుంచి బయటికి వ్యవస్థలోకి వచ్చినాక వాళ్ళ వ్యక్తిగత వికాసం ఎలా ఉంది, అలా వ్యక్తిత్వ వికాసం ఏందనేది తెలుసుకోవడం జరుగుతుంది. సరైన పాఠశాలలో విద్యా బోధనలు జరగకపోతే, ఇలాంటి విద్యా సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల, వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఫీజులు కట్టలేని పరిస్థితిలో కొంతమంది డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. డ్రాప్ అవుట్ అయిన పిల్లలు ఏం చేస్తారు, ఏదో పార పని చేసుకోవడమో, లేకపోతే ఏదన్నా బిచ్చం ఆడుకోవడమో, లేకపోతే దొంగతనం చేయడమో, లేకపోతే ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో వాడు ఏం చేస్తారంటే డ్రగ్స్, లేకపోతే మాదక ద్రవ్యాలు, లేదా గంజాయి లాంటి ఇవన్నీ తీసుకొని ఆ మానవత విలువల్ని కోల్పోయి తల్లిదండ్రులని చంపడము, లేకపోతే తోటి స్నేహితులను చంపడము, డబ్బుల కోసము దొంగతనాలు చేయడము, లేకపోతే డబ్బుల కోసము ఆస్తులు, ఒకవేళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఏమని ఉంటే అమ్మమ్మని చెప్పేసి వాళ్ళకి చిత్రహింసలు పెట్టడము, ఇలాంటివి జరుగుతున్నాయంటే వాళ్ళకి సరైన విద్య లేకపోవడం వల్లనే. ఆ విద్య లేనిది విత్తం ఉండదు, విత్తం లేకపోతే వికాసం ఉండదు, వికాసం లేకపోతే ఏమీ ఉండదు. కాబట్టి వాళ్ళు విద్యను సరైన పద్ధతిలో బోధించినట్టయితే, విద్యను సరైన పద్ధతిలో నేర్చుకున్నట్టయితే ఇలాంటి అత్యాచారాలు జరగకుండా ఉంటాయి. ఒక రకంగా ఈరోజు నేటికి హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి. లేకపోతే తల్లి కొడుకును చంపుతుందనా, లేకపోతే కొడుకులు తల్లిదండ్రులను చంపుతున్నారనా, భార్య పిల్లాన్ని చంపుతుందన్నా, పిల్లము భార్యను చంపుతుందన్నా, ఇలాంటివి ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళకు చట్టం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి. అంటే చట్టము ఒకవేళ మేము తప్పు చేస్తే మమ్మల్ని జైల్లో వేస్తుంది, మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షిస్తుంది అనే ఒక భయాన్ని వాళ్ళు మర్చిరు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి కూడా లేకపోవడమే,
హోంశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఈ యొక్క లాండ్ ఆర్డర్ని కాపాడలేని పరిస్థితిలో ఈ ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఫెయిల్ కావడానికి కారణం ఒకటి విద్యా వ్యవస్థని చక్కదిద్ద చేయకపోవడం, అలాగే లాండ్ ఆర్డర్ని కాపాడలేకపోవడం, విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం, అలాగే హోంశాఖ మంత్రిని నియమించకపోవడం వల్లనే ఇలాంటి ఈ విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది. అలాగే ప్రజలు కూడా వాళ్ళ ఒక ఔన్నత్యాన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కోల్పోయి ఇలాంటి అత్యాచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న ఏజ్లో 10వ తరగతి చదువుతున్న వ్యక్తులు కావచ్చు, 5వ తరగతి, ఒక్కొక్కరు 15 సంవత్సరాలు నిండిన వ్యక్తులు వాళ్ళ తల్లులను చంపడం, లేకపోతే వాళ్ళే ఉరివేసుకుని చనిపోవడం, లేకపోతే ఇంటర్లో ఫెయిల్ అయ్యానని చెప్పి ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి. ఇట్లాంటి జరగకుండా స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఏదైనా మోటివేషన్స్ అంటే ఏమైనా చెప్తే బాగుంటుంది అంటారా? ఏదైనా పోలీస్ శాఖ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు. 100% అవసరము. మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరపున సైకాలజీ క్లాసెస్ చెప్తూ, మూఢనమ్మకాల నిర్మూలన క్లాసెస్ చెప్తూ, మ్యాజిక్లు చూపిస్తూ, దొంగ బాబాలు ఎలా మోసం చేస్తున్నారు, ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే మనం బాగుపడతాం, ఒత్తిడి లేకుండా చదువుకుంటే ఏ రకంగా ఉంటుంది, ఒత్తిడి ఎలా వేయబడుతుంది అనే ఆలోచనతోటి మేము ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో, ఇంటర్ కాలేజీలలో వెళుతూ మూఢనమ్మకాల పైన అలాగే వ్యక్తిత్వ వికాసం పైన ఎన్నో సైకాలజీ క్లాసెస్ చెప్తూ మేము సమాజ జాగృతంలో పనిచేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే ప్రభుత్వము, అందుకని చెప్తున్నా, ఒక వ్యవస్థలో వడ్డిచ్చేవాడు మనోడైతే ఏదైనా జరుగుతుంది. ఆ రకంగా విద్యా వ్యవస్థను చక్కదిద్దాలి అనుకుంటే మాత్రం విద్యా వ్యవస్థలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, వాటిని ఎలా నివృత్తి చేయాలనే ఒక ఆలోచన ఉంటుంది. ఆ రకంగా ముందుకెళ్ళొచ్చు. కానీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల దాన్ని ఎవరు పట్టించుకోలేకపోతున్నారు. దానికి ఏ రకంగా అంటే మొండి చేయి చూపిస్తున్నారు. ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ బరాబర్ వచ్చిందంటే పిల్లలు బరాబర్ చదువుకుంటారు. ఫీజు రియంబర్స్మెంట్ బరాబర్ వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా పిల్లలకి బడన్ అయితే లేదని పంపించగలుగుతారు. ఇప్పుడు తల్లిదండ్రుల లోపం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళు ఫీజు కట్టలేక, ఫీజు రియంబర్స్మెంట్ వస్తలే మా తల్లిదండ్రుల పైన భారం పడుతుంది, మా పైన భారం పడుతుందని వాళ్ళు క్యాటరింగ్లు చేసుకుంటారు. కొంతమంది నేటికి ఈ ఎవరైతే బీటెక్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ చేసే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాక అడ్డా మీద కూలీలుగా మారినటువంటి దుస్థితి వచ్చింది. ఈ రేవంత్ ప్రభుత్వం ప్రజాపాలన ఎక్కడ జరుగుతుంది? చదువుకునే విద్యార్థులు అడ్డా మీద కూలీకి వెళ్తే ప్రజాపాలన జరుగుతుందా? చదువుకునే విద్యార్థులు రాత్రి క్యాటరింగ్లలోకి వెళ్ళి క్యాటరింగ్ చేస్తే ఈ ప్రజాపాలన జరుగుతుందా? ప్రజాపాలన జరగాలంటే ఒక రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారంటే, జాతీయం చేయమంటాడు, విద్యని జాతీయం చేయమంటాడు, అలాగే వైద్యాన్ని జాతీయం చేయమంటాడు, అలాగే భూమిని కూడా జాతీయం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా ఎలా జరుగుతుందో అలాగే విద్య కూడా అదే రకంగా రియల్ ఎస్టేట్ మాఫియా లాగానే విద్యా మాఫియా కూడా జరుగుతుంది. ఆ విద్యా మాఫియా పోవాలి అంటే విద్యాశాఖ మంత్రి రావాలి, అది ఒక సరైన గాడిలో పెట్టాలి, ఆ విద్యా వ్యవస్థను సక్రమంగా చేయాలి. ఒక విద్యా కమిషన్ ఉంది. విద్యా కమిషన్ కూడా అసలు ఎట్లుందంటే ఒక సౌతి ప్రేమ లాగానే ఉంది. ఒక సొంత తల్లి లేకపోతే ఒక సౌతి ప్రేమ లేకనే ఆమె సౌతి ప్రేమ ఏం చేస్తుంది? తల్లే సరిగా చూసుకోలేదు అని చెప్పి ఈమె కూడా అట్లా. ఒక మంత్రి లేకపోవడం వల్ల, విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈ యొక్క శాఖలు కూడా పనిచేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. అలాగే ఈ యొక్క లాండ్ ఆర్డర్ని కాపాడాలంటే హోంశాఖ మంత్రి కూడా మన రాష్ట్రానికి అవసరం. లాండ్ ఆర్డర్ ఇష్యూలు చాలా జరుగుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. తాగిన మత్తులో ఒకడు ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నాడు, తాగిన మత్తులో ఒకడు తల్లిదండ్రులను చంపుతున్నాడు, తాగిన మత్తులో డ్రగ్స్ మత్తులో కానీ, గంజాయి మత్తులో కానీ, తాగిన మత్తులో ఏం చేస్తున్నాడు కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే సరైన దండించేవాడు సరిగా లేకపోవడమే దీనికి కారణం. కాబట్టి మనకు హోంశాఖ మంత్రిని వెంటనే నియమించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందని తెలియజేస్తా ఉన్నా. చివరగా SSF నుంచి అయితే సైంటిఫిక్ స్టూడెంట్ ఎన్నో సంబంధించినటువంటి స్కూళ్ళలో కూడా మోటివేషన్ చెప్తా ఉంటారు. వాళ్ళు ఎలా చదువుకోవాలి, మీ పేరెంట్స్ ఎలా ప్రేమించాలా, గౌరవించాలని చాలా చెప్తా ఉంటారు. నిజంగా క్షణికావేశంలో చనిపోతున్న విద్యార్థుల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఫెడరేషన్ ద్వారా? ముఖ్యంగా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, పిల్లలు మీ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగుపరుచుకుంటూ మీ యొక్క విద్యని శాస్త్రీయంగా అలవర్చుకున్నట్టయితే మీరు ఉన్నత స్థానాలని అధిరోహించే అవకాశం ఉంటుంది. ఒకవేళ తల్లి మందలించిందనో, తండ్రి మందలించాడనో మీరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఒకవేళ ఇంటర్లో మొదటి సంవత్సరం తప్పితే రెండో సంవత్సరంలో మీరు ఉత్తీర్ణతలు అవుతారు, కానీ ఆ మొదటి సంవత్సరం ఫెయిల్ అయినని చెప్పేసి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. అలాగే ఈ సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు. మిమ్మల్ని రక్షించడానికి, మీరు చదువుకోవడానికి, మీ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి ఎన్నో యూట్యూబ్లు ఉన్నాయి, ఒక సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియాని మీరు అశ్లీల వీడియోలు చూడడానికి ఉపయోగించడం కాదు, ఇలా మోటివేషనల్గా ఎట్లా చదువుకోవాలి, ఎవరెవరు ఎట్లా వచ్చారు. ఒక ఐన్స్టీన్ బల్బును కనుక్కోవడానికి 99 సార్లు ఫెయిల్ అయ్యిండు, 100సారి విజయం సాధించాడు. ఒక్కసారి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినానే, లేకపోతే ఒకసారి నాన్న తిట్టినానో, ఒకసారి అమ్మ తిట్టిందానో మీరు సూసైడ్లు చేసుకొని మీ జీవితాలని, బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. మీరు ఒకసారి జరిగింది, ఒక ఫెయిల్ అనేది ఒక విజయానికి మొదటి మెట్టుగా మారుతుంది. మీరు ఒకవేళ ఫెయిల్ అయినట్టే దేని పరంగా ఫెయిల్ అయ్యారు, నువ్వు చదువుకోకపోవడం వలన, నీకు సరైన చదువు చెప్పలేకపోవడం వలన, లేకపోతే నువ్వు దాన్ని రివిజన్ చేసుకోలేకపోవడం వలన, లేకపోతే నువ్వు సరిగా ఎగ్జామ్ రాయలేకపోవడం వలన, నీకు వసతులు లేకపోవడం వలన, దేని పలన జరిగిందో అది నువ్వు ఆ సమస్యను గుర్తించి దాన్ని నిర్మూలించి నువ్వు విజయాన్ని సాధించాలి. కానీ ఈ క్షణిక ఆవేశంతో మీ యొక్క బంగారు భవిష్యత్తుని వృధా చేసుకొని మీరు మీ చేతులతో మీరు వాటిని కిల్ చేయొద్దని చెప్పేసి ఆర్గనైజేషన్ నుంచి నేను డిమాండ్ చేస్తావు, మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అయితే అన్న, ఒకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రధానంగా ఒక రాష్ట్రం, ఒక క్రికెట్ టీము నడవాలంటే క్యాప్టెన్ సరిగా ఉంటేనే క్రికెట్ టీం కప్పు కొడుతుంది. రాష్ట్రం సరిగా నడవాలంటే కూడా క్యాప్టెన్ టైప్గా ఒక ముఖ్యమంత్రి ఉండాలి. కానీ దరిద్రం ఏంటంటే, మనకు ఒక క్యాప్టెన్ కాకుండా ఒక కార్టూన్ ఉన్నాడు ఈయన. అదే విధంగా ఇదే కార్టూను మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖకు మంత్రి అయ్యిండు. ఒక స్కూల్ నడవాలన్నా, ఒక విద్యా వ్యవస్థ, ఒక కాలేజ్ నడవాలన్నా దానికి ఒక ప్రిన్సిపల్ సరిగా ఉండాలి, లేకపోతే ఒక హెడ్ మాస్టర్ సరిగా ఉంటేనే అది రన్ అవుతుంది. కానీ విద్యాశాఖకి ఈ విద్య కనీసం పెయింట్ వేసుకునేటోడు, రియల్ ఎస్టేట్ చేసేటోడు, బ్రోకర్ లాంటోడు వచ్చి విద్యాశాఖ మంత్రిగా ఉంటే మా యొక్క పరిస్థితి ఎట్లుంటుంది అంటే, మమ్మల్ని మేము తన్నించుకున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి మేము ఎందుకు అంటా ఉన్నాం, మా యొక్క కడుపు రగిలి, మా యొక్క బాధ వర్ణనాతీతం అన్న. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిలోకి రావడానికి, ప్రభుత్వంలోకి రావడానికి, గద్దెనెక్కడానికి ప్రధాన భూమిక పోషించింది ఎవరన్నా? ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఇక్కడ ఉన్న యువకులే. ప్రతి ఊరు వాడ తిరిగినాం కదన్న మేము. తిండి లేకుండా, బట్టలు లేకుండా, స్నానాలు లేకుండా తిరిగి కాళ్ళు పట్టుకున్నాం. ఓటర్ల యొక్క ఊళ్ళల్లో కాళ్ళు పట్టుకున్నాము, గదవలు పట్టుకున్నాము, కడుపులో కాళ్ళు పెట్టి అన్ని పెట్టి వాళ్ళను రేపటి రోజున కాంగ్రెస్ వస్తే మన యొక్క బతుకులు మారుతాయి, మార్పు అంటుర్రు. వీళ్ళు వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళు వస్తే మెగా డిఎస్సీ వస్తుంది, వీళ్ళు వస్తే మాకు నిరుద్యోగ భృతి వస్తుంది అని చెప్పేసి ఇవాళ మేము వాళ్ళను రిక్వెస్ట్ చేస్తే ఇవాళ ఓట్లేసిరు నీకు తప్ప, నువ్వు నీ కాంగ్రెస్ పార్టీకి కాదు ఓట్లేసింది. ఇవాళ వీళ్ళని నమ్మలేవరు. వీళ్ళని నమ్మకపోతే ఢిల్లీ నుంచి వచ్చారు, రాహుల్ గాంధీ వచ్చారు, ప్రియాంక గాంధీ వచ్చారు. వీళ్ళు కూడా అలవి గాంధీ హాల్ ఇచ్చారు. వాళ్ళను అశోక్ నగర్లో కూర్చోబెట్టిళ్ళు, చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చోబెట్టి, సరూనగర్ స్టేడియంలో పెద్ద సభ పెట్టి యూత్ డిక్లరేషన్ పెద్ద దుకాణం పెట్టిళ్ళు. సరే ఏదో చేయబోతుర్రు కదా అని చెప్పేసి కేసీఆర్ గారు దిగిపోతే మా యొక్క బతుకులు మారుతాయి అని చెప్పేసి ఇవాళ నిన్ను కూర్చోబెడితే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మా ముడ్డి మీద తన్నిండు. 10,000 ఉద్యోగాలే ఇచ్చి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 50,000 ఉద్యోగాలు నేనే కలుపుకొని మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మమ్మల్ని ముడ్డి మీద తనే ప్రయత్నం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను కదా ప్రతి సంవత్సరము. ఈయాటికి దాదాపుగా 2 సంవత్సరాలు దగ్గర పడ్డది కదా, 4 లక్షల ఉద్యోగాలు రావాలి కదా మాకు. నువ్వు ఇచ్చిన 60,000 చూసుకుందాం, మిగతా 1,40,000 ఉద్యోగాలు ఎడిపోయానని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఇచ్చిన హామీలు అదే విధంగా మీరు ప్రతి ఊళ్ళలోకి పోరు, ఎంత ఇబ్బంది పడుతున్నారు పోరగాళ్ళు అనేది. పిల్లలు, విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతారు చూడండి మీరు. ఎందుకు అని అంటే రియంబర్స్మెంట్ రాక, వాళ్ళ సర్టిఫికెట్లు కాలేజీలలో ఇయ్యక, వాళ్ళు ఎంత అబాస్వాలు భూములు అమ్ముకొని ఆ పైసలు కట్టి తీసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు? దానికోసం అన్ని తీసుకొచ్చింది. మాకు ఒక క్లియర్గా అర్థమైపోయింది, వీళ్ళకు విద్యారంగం మీద అవగాహన లేదు, విద్యా వ్యవస్థ మీద వీళ్ళకి పట్టు లేదు, దీని మీద మాట్లాడరు. వీళ్ళకి కావాల్సింది కమిషన్లు, కాంట్రాక్టులు కావాలి తప్ప వేరే ఆలోచన లేదు, వేరే ఉద్దేశం లేదన్న. మీరేమో ఉద్యోగాల గురించి ఉద్యోగాలు ఇస్తలేడు, 2 లక్షలు అని చెప్పిండు, 6,000 ఉద్యోగాలు ఇచ్చిన స్టూడెంట్స్ ప్రతిసారి చెప్తూ వస్తాను. కానీ నేను రైతు సంబరాల వేదికల్లో ఏం చెప్తా ఉన్నారు అంటే, నోటిఫికేషన్ ఇస్తా అంటే స్టూడెంట్స్ వద్దంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. మరి దీని ఎట్లా చూసారన్న? ఇప్పుడు అదే నిరుద్యోగులను గంత అవమానపరచుడు అనేది చాలా దరిద్రం. అది మా యొక్క నిరుద్యోగులను, మా యొక్క యువకులను, చదువుకున్న వేదావులను అవమానపరిచినట్టే. అది స్వయాన ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అవమానపరిచినట్టుగానే భావిస్తా ఉన్నాము. ప్రతి ఒక్క నిరుద్యోగి
సన్నద్ధమవుతా ఉన్నారు రేపటి రోజున ఈ యొక్క ప్రభుత్వం మీద పోరు చేయడానికి, పోరాటం చేయడానికి. తెలంగాణ నేల అంటేనే పోరాటాల గడ్డ అన్న. ఇది ప్రతి ఒక్కరు అడుగుతాడన్న. ఇక్కడ ప్రతి ఒక్కరు డిఎన్ఏలో కానీ ప్రతి ఒక్కరు రక్తంలో ఇలా పోరాట తత్వం ఉంటుంది. ఇక్కడ నక్సలిజం చూసిర్రు, అదేవిధంగా సాయుధ పోరాటం చూసిర్రు, మలిదశ తొలిదశ ఉద్యమాలు చూసిర్రు. ఇక్కడ ఆ తర్వాత నీలాంటి బిచ్చపోలు వచ్చారు తప్ప వేరే నీలాంటి వాళ్ళు ఎన్నో కేసులు పెడతానో లేకపోతే జైలుకు పంపుతానో భయపడే యువకులు కాదు, భయపడే నేల ఇది కాదు, అసలే కాదు. రేపటి రోజున నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావో ప్రతి ఒక్క హామీ మీద నిన్ను అడుగుతారు, ప్రతి ఒక్క గ్యారంటీ మీద నిన్ను అడుగుతారు. ఏమేమి మోసాలు చేసినావో, మోసాలు చేసి గద్దెనెక్కినావు కదా, ప్రతి దాని మీద జాగృతం అవుతా ఉన్నారు. ఆ యొక్క పోరాటము, ఆ యొక్క శంకారము మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాము, చేస్తాం. ప్రతి ఊరు వాడ అప్పుడు ఎట్లా తిరిగినాం ఇప్పుడు తిరుగుతాము. వీళ్ళు ఇచ్చిన హామీల గురించి మేము జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తామన్నా. అంటే తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేదు, కొంచెం సమయం ఇవ్వండి, సమయం ఇస్తా ఉంటే కొద్ది ఏమైనా తీర్చే ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా ఇంకా ఇస్తా, నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది, కొంచెం ఓపిక పట్టండి విద్యార్థులందరూ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉండేది. అయితే అన్న మొన్న ఏం జరిగింది అని అంటే అసలు మా యొక్క నిరుద్యోగులను ఉసుగొల్పింది ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆకునూరి మురళి, బల్మూరి వెంకటు, ఈ కోదండరామ్ సారు, వీళ్ళ నిత్యము మా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఫోన్లు చేసి లేకపోతే కలిసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సార్ మరి మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మాకు రావాలి కదా, మా కోసం మీరు కొట్లాడారు, ఓకే మీకు వచ్చినాయి, ఇప్పుడు మా కోసం అన్న మీరు మాట్లాడాలి కదా. 2 లక్షల ఉద్యోగాలు వస్తలేవు, ఏం వస్తలేవు సార్, మీరు హామీలు ఇచ్చారు అటే పోయారు, ఏందని పరిస్థితి అని అంటే అప్పటిదప్పుడు కోదండరామ్ గారు ఫోన్ తీసి ఆ సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన పేసీకి కాల్ చేస్తే యోగా డే రోజు రమ్మన్నారట వీళ్ళ ముగ్గురిని. మొన్న యోగా డే అయింది కదా, ఆ రోజు రమ్మన్నాడు. రమ్మంటే వీళ్ళంతా ఇక అంత పత్రాలు మొత్తం డేటా మొత్తం తీసుకొని మొత్తం బండిల్ తీసుకొని పోయిర్రు. అంటే ముఖ్యమంత్రి గారు రివ్యూకి పిలిచిర్రు. అసలు వాస్తవం ఏందో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలని పాపం కుతూహలంతో ఉత్సాహంతో పోయిర్రు. అని పోతే కూర్చోబెట్టుకున్నాడు సోపాల. అక్కడ 3-4 మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. చెప్పండి అని అంటే సార్ ఇది పరిస్థితి, నిరుద్యోగులు మమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకత వస్తుంది, మరి ఏం చేద్దాం సార్ అని అంటే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నాడట, గట్టిగా శ్వాస తీసుకో, నిమ్మలంగా రిలీజ్ చేయి, గట్టిగా శ్వాస తీసుకో, నిమ్మలంగా రిలీజ్ చేయి అని చెప్పేసి వీళ్ళకి యోగా నేర్పించి పంపిండు. కానీ మరి విద్యా వ్యవస్థను ఏం చేయాలి, ఎట్లా బాగు చేద్దామని కనీసం వీళ్ళ యొక్క ఇన్పుట్స్ తీసుకోలే, ఆయన కూడా సజెషన్ ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి. అనంటే వీళ్ళకి కావాలి అని అంటే విద్యా వ్యవస్థను మొత్తం నిర్లక్ష్యం చేయాలి, మొత్తానికి మొత్తము అబాసుపాలు చేయాలి. నిరుద్యోగులు ఎవరు చదువుకోవద్దు, ఇక్కడ చదువుకుంటే అడుగుతారు, నన్ను అంటారు, బుడ్డి మీద అంటారని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా ఇవాళ ఏది చేసే ప్రయత్నం లేదు. వీళ్ళు యూనివర్సిటీలను మూసేయాలి, గవర్నమెంట్ స్కూళ్ళను కాలేజీలను మూసేస్తే నా కొండలరెడ్డి ఒక యూనివర్సిటీ, తిరుపతి రెడ్డి ఒక యూనివర్సిటీ, రేవంత్ రెడ్డి ఒకటి, వాళ్ళ ఆవిడ ఒకటి, వాళ్ళ బిడ్డ ఒకటి, అల్లుడు ఒకటి, అంత ఒక పెద్ద దుకాణం పెట్టుకోవాలి ఇక్కడ యూనివర్సిటీలు అని చెప్పేసి వాళ్ళు చేసే పెద్ద కుట్ర అన్న. వాళ్ళకి కావాల్సింది మాలాంటోడు నిరుద్యోగి, మాలాంటి పేదోడు, మాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన నిరుద్యోగులు చదువుకోవడం కాదు వాళ్ళకి కావాల్సింది కమిషన్లు కావాలి, వాళ్ళకి కావాల్సింది కాంట్రాక్టులు కావాలి, వాళ్ళకి కావాల్సింది విలాసమైన భవనాలలో బతకాలి, విలాసవంతమైన జీవితం గడపాలి తప్ప మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. రేపటి రోజున అందుకోసమే ఈ యొక్క ఎవడైతే మా మీద దాడి చేసిండో, ఎవడైతే మమ్మల్ని నమ్మి గొంతు కోసిండో, ఎవడైతే నమ్మించి మనం మధ్యలో ఇడిచిపెట్టిండో వాళ్ళందరికీ మీద మేము సమరశంకారం పూరించబోతున్నాం. మా యొక్క కార్యాచరణ రోజుకు నడుస్తూ ఉంటుంది. రేపటి రోజున ఈ యొక్క అసెంబ్లీని ముట్టడిస్తామా, సెక్రటేరియట్ను ముట్టడిస్తామా, అదే రేవంత్ రెడ్డికి సంబంధించిన విద్యాశాఖకు సంబంధించిన ఇల్లును ముట్టడిస్తామా అనేది మా యొక్క కార్యాచరణ రూపొందిస్తాము. అది జరుగుతుంది తప్పన. కానీ మేము గత సంవత్సరం నుంచి చూస్తున్నాము, ఈ రీఎంబర్స్మెంట్ చాలా ప్రాబ్లం ఉంది. రీఎంబర్స్మెంట్ ఇవ్వడం కాకుండా వీళ్ళు ఏమంటున్నారు, ఫీజు హైక్ అంట 20 నుంచి 30%. ఎంత 1,50,000 ఉన్న సీటు 2 లక్షలు వెళ్తుంది, 2,50,000 ఉన్న సీటు 3 లక్షలు వెళ్తుంది. ఎవరు కట్టుకుంటారు, ఎవరు చదువుతారు, ఎవరిని దూరం చేస్తున్నారు? రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల నుంచి, ఆదిలాబాద్ నుంచి, భద్రాచలం నుండి, అటు నల్గొండ నుంచి ఎందరో బలహీన వర్గాల ప్రజలు పట్టణాలకు వస్తే, ఇంజనీరింగ్ కాలేజీలకు వస్తే మీరు చేసే పద్ధతి ఇదా? పెంచుకోండి, మీరు ఎవరికి పెంచుకుంటారో పెంచుకోండి. ఆర్థికంగా ఎవరు స్థిరపడ్డారో కులగణలు వేశారు కదా, అందులో తెలియదా? ఆర్థికంగా ఎవరు ముందున్నారా, వెనకాల ఉన్నారో తెలియదా? తద్వారా వాళ్ళకి పెంచుకోండి మీరు. కానీ బలహీనంగా ఉన్న విద్యార్థుల్ని, ఆర్థికంగా వెనకబడి ఉన్న విద్యార్థుల్ని వాళ్ళ కడుపు కొట్టదని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఫీజు హైక్ ఏదో ఉందో అది మీరు ఖచ్చితంగా ఆ మెజర్ని మీరు వెనక్కి తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా కుమ్మక్కయ్యి కుట్రలాగా ఉంది. ఇది విద్యార్థులు ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యను దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది. కొంచెం ఇటు బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు. అవును, ఇదే కదా, అదే ప్రాసెస్ కదా. ఇప్పుడు అంత డబ్బు పెడితే ఎవరు చదువుతారండి? ఇంజనీరింగ్ కాలేజీలోకి ఎవరు వస్తారు?
డిగ్రీలు ఎవరు చేస్తారు, ఫార్మసీలు ఎవరు చేస్తారు? అందరూ కొంత విద్య మీద ఒక ఆసక్తి అనేది పోద్ది డబ్బు పెంచితే. నిజంగా ఇప్పుడు తల్లిదండ్రులకి ఆర్థికంగా వాళ్ళు స్థిరపడి ఉన్నారా? వాళ్ళ ఆర్థిక వనరులు పెరిగాయా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? పెరగలేదు కదా. మీరేమో దినుసులు, పప్పు దినుసులు రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, ఇంకా అన్ని జనరల్గా లీవ్లీహుడ్లో దొరికే ప్రతి రేట్లు పెరుగుతాయి, కాలేజ్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. కానీ సమాజంలో ప్రజలు ఉన్నారు, ప్రజలకి ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళ ఉద్యోగాల శాలరీలు టైంకి పడతాయా? వాళ్ళ హైక్ పెరుగుతుందా? ఉద్యోగాల హైక్ పెరుగుతుందా? వాళ్ళ జీవన విధానంలో ఒక అడ్వాన్స్మెంట్ వచ్చిందా మీ ప్రభుత్వం తర్వాత? అది మీరు అంతా ఈక్వేషన్ ఉంటే ప్రతిదీ రిలివెంట్. మీరు ఒక దాన్ని హైక్ చేస్తున్నారంటే మీరు ఒక కమిషన్ వేసి అందరికి అది వెసులుబాటుగా ఉందా, అది అందరికి వర్తిస్తుందా, దాన్ని బట్టి మీరు హైక్ చేసుకోవాలి. అది ఇంజనీరింగ్ ఫీజులు అయినా కానీ, లా ఫీజులు అయినా కానీ, ఏం ఫీజులు అయినా కానీ. తద్వారా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫీజులు పెంచుతున్నారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారము ఫలానా విద్యార్థులకి ఇంతమంది ప్రొఫెసర్ ఒక ప్రొఫెసర్ చెప్పాలని ఉంటుంది. అది ఫాలో అవుతున్నారా? ఇప్పుడు మన యూనివర్సిటీలో క్యాంపస్లోని 1200 పోస్టులు వేకెంట్లో ఉన్నాయి. నిన్న 250 అంటున్నారు. ఎవరికి 250 నింపితే మొత్తం నింపండి, లేదంటే వదిలేయండి. అటు ఇటు కాకుండా విద్యార్థులు కడుపులు కొట్టకుండా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ క్రమంలో ఏది చూస్తున్నాము, ఈ విద్యా వ్యవస్థని కుంటుపట్టే ప్రక్రియ జరుగుతుంది కదా, దీన్ని తీవ్ర స్థాయిగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. మేము చేసే చైతన్యపు ధ్వనితో మీ ప్రభుత్వం కదిలొస్తుందని మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. అలాగే యూజీసీ గైడ్ లైన్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారా లేదా? అసలు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? మీరు గల్లీలో ప్రతి గల్లీకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. 200 మంది విద్యార్థులకి ఒక్క లెక్చరరా? నారాయణ, శ్రీ చైతన్య అని ఏవో ఉంటాయి కదా కాలేజీలు. 200 విద్యార్థులకి ఒక్క లెక్చరర్. ప్లే గ్రౌండ్ ఉండదు, ప్రాపర్ సేఫ్టీ మెజూర్స్ ఉండవు. ఎగ్జిట్ చూపించండి, ఎగ్జిట్ దారి చూపించండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉంటుందా జూనియర్ కాలేజీలలో? డిగ్రీ కాలేజీలో ఉంటాయా? ఏమేమి మెజర్మెంట్స్ లేకుండా మీరు ఎట్లా లైసెన్స్లు ఇస్తున్నారు, ఎట్లా మీరు ప్రమోట్ చేస్తున్నారు ఆ యూనివర్సిటీస్ని, ఆ కళాశాలల్ని? మీరు దీన్ని కానీ మీరు స్పెషల్ కమిషన్ వేసి, స్పెషల్ కమిటీ వేసి రాష్ట్రంలో ఎన్ని విద్యా వ్యవస్థలు డోర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు లేవో, ఎంతమంది విద్యార్థులకి ఎంతమంది లెక్చరర్లు ఉన్నారు, అదంతా మీరు డీటెయిల్గా మీరు బయట పెట్టండి. ప్రజలకు తెలుస్తుంది ఎంత లోపం ఉందో విద్యా వ్యవస్థలో, ఎంత కుంటుపట్టిందో తెలుస్తుంది. పిల్లల్ని చిత్రహింసలు జైల్లాగా చేసి విద్యార్థుల్ని ఒక ఫుల్గా రోధానికి గురి చేస్తున్న ఈ వ్యవస్థని ప్రభుత్వంగా మీరు ఏం చేస్తారు? బాధ్యత వహించాలి కదా. విద్యార్థులు మీరు తయారు చేయట్లేదు, రోబోట్లను తయారు చేస్తున్నారు మీరు. అంటే ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిన ఎందుకు నియామకాలు, మన నియామకాలు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి కొట్లాడిన తెలంగాణలో మళ్ళీ సేమ్ అదే ఉద్యమాలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అనుకోవచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా? సేమ్ అదే. ఇప్పుడు అదే ఉద్యమం, విద్య కోసం మేము మొదలు పెడుతున్నాం కదా. మాకు విద్య కావాలంటున్నాం, విద్య ఫ్రీగా ఉన్న విద్యని మాకు ఇంకా అడ్వాన్స్గా మాకు విద్య తీసుకురండి, ప్రొఫెసర్లు పెంచండి మేము అంటున్నాము. వీళ్ళు ప్రొఫెసర్లు పెంచరు, ఉన్న ఫీజుల్లో పెంచుతారు, రియంబర్స్మెంట్ టైంకి ఇవ్వరు, వీళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వరు. తద్వారా ఎవరు నష్టపోతున్నారు? విద్యార్థులు నష్టపోతున్నారు. 12 ఏళ్ల క్రితం ఉన్న విద్యార్థులు అదే పౌడర్ స్ఫూర్తి మళ్ళీ పెరుగుతుంది. మేము నెక్స్ట్ జూలై 1న జరిగే మూమెంట్లో కూడా, సభలో కూడా సేమ్ ఇదే డీటెయిల్గా మేము ప్రకటించబోతున్నాం, రిజల్యూషన్ తీసుకోబోతున్నాము. ప్రతి విద్యార్థికి మేము ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాము ఈ ఉస్మానియా గడ్డ నుండి. ఉద్యమానికి సిద్ధం అవుదాము. ఎందుకంటే ఈ వ్యవస్థ మనం నమ్ముకున్న ప్రభుత్వం మనకి 100% మేలు జరిగేలాగా చేయట్లేదని మేము చెప్తున్నాము.